మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపుగా ఏదో ఒక కేసు పెట్టాలి, ఆ కేసు పెట్టి తద్వారా ఒక శునకానందం పొందాలి అని ఆలోచన చేసి అక్రమ కేసులు పెడుతున్నది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. నిజానికి ఈ దేశంలో రెండు జాతీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. దేశంలోనేమో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కొట్టుకుంటాయి. తెలంగాణకు రాగానే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కేటీఆర్ గారి పైన పెట్టినటువంటి కేసుతో స్పష్టమవుతా ఉంది. ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఎటువంటి తప్పు లేకుండా ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుని పెట్టి ఏసీబీ కేసుగా మారిస్తే ఇమ్మీడియట్గా ఎవరు రాష్ట్ర ప్రభుత్వం కోరకుండా ఎటువంటి అది లేకుండా ఈడీ ఇందులో ఇన్వాల్వ్ కావడంతో ఒకరికొరు అండర్స్టాండింగ్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ కేసు పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం ఈడీని పంపాలి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈడీని పంపాలి అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ కాదు, ముందు నుంచి కూడా మేము ఈ మాట చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారిని ఎదుర్కోలేక, కేసీఆర్ గారి అభివృద్ధిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అనుభవంలో ఉన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కళ్ళ ముందు ఉన్నటువంటి సందర్భంలో కేసుల పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టని మసకబారుద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. ఈ కేసు తర్వాత కూడా అదే రుజువు అవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ కేసులో ఎటువంటి అవినీతి జరగలేదు అనేటువంటి విషయం ముందు నుండి, ఎప్పుడైతే సియోల్కు వెళ్ళినటువంటి మంత్రులు అక్కడి నుండి దీపావళి బాంబుల రూపంలో మాట్లాడిన నాటి నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా వాళ్ళ దీపావళి బాంబులు తుస్సుమన్నాయి, కానీ వాళ్ళ ఫ్యాబ్రికేటెడ్ కేసులు మాత్రం తీర మీదకి వచ్చినాయి. సియోల్ నుండి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో మా కేటీఆర్ గారి పైన, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి పైన ఒక అక్రమ కేసుని ఎట్లన్నా చేసి పెట్టాలి, తద్వారా కక్ష సాధింపుగా జైలుకు పంపించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కళ్ళకు కనిపిస్తున్నటువంటి సత్యం. కేసు పెడుతున్నారు అన్న మొదటి రోజు నుండి కూడా నిజాయితీగా ఉన్నాడు కాబట్టి, 10 సంవత్సరాల కాలంలో ఎటువంటి అవినీతి లేదు కాబట్టి అనేక సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో అయితే 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 1,000 కోట్లు అన్నారు, తర్వాత 100 కోట్లు అన్నారు, చివరికి కొండను దొవ్వి ఎలుకల్ని పట్టినట్టుగా 46 కోట్లకు పరిమితం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ కేటీఆర్ గారి పైన. ఆ 46 కోట్లు కూడా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇవాళ విచారణలో కూడా ఇదే మాట, మొన్న ఏసీబీ సందర్భంగా అదే చెప్పినారు, బహుశా ఇవాళ విచారణలు కూడా అదే చెప్తుండవచ్చు. 46 కోట్లు ఒక బ్యాంకు నుండి మరొక బ్యాంకుకు పోయినాయి, ట్రాన్స్ఫర్ అయినాయి, ఈ బ్యాంకు నుండి ట్రాన్స్ఫర్ అయినాయి, ఇంకో బ్యాంకులో ఉన్నాయి అనేటువంటి మాట చాలా కళ్ళ ముందు ఉన్నటువంటిది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాంతనం వల్ల, ఫార్ములా ఈ రేసు కొనసాగింపు జరగకపోవడం వల్ల, దాన్ని రద్దు చేసుకోవడం వల్ల, ఆ రద్దులో కూడా కుట్ర ఉంది కాబట్టి ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసిపోతే కనీసం కలిసినటువంటి విషయాన్ని ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి కార్ రేసింగ్ సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చినప్పుడు ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి ఆ విషయాన్ని కూడా బయటికి పెట్టకపోవడం, వాళ్ళ కుట్రను బయట పెడుతూ వాళ్ళు కలిసినటువంటి విషయాన్ని బయటి ప్రపంచానికి బీఆర్ఎస్ చూపించింది. ఆ తర్వాత అనేక రకాలుగా అనేక కోణాల్లో కేసుల్లో ఇరికించే ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నది. అయినప్పటికీ కేటీఆర్ గారు ఒకే లైన్ తోటి, ఒకే రకమైనటువంటి మాటతో మొదటి రోజు ఏం మాట్లాడారో ఇవాళ అదే మాట మాట్లాడుతున్నారు. అది కూడా ధైర్యంగా
ఏ విషయాల్ని ఎక్కడ దాచకుండా జరిగినటువంటి ట్రాన్సాక్షను కళ్ళ ముందు ఎక్కడుందో కనిపిస్తున్నటువంటి సందర్భంలో పంపింది వాస్తవమే. ఆనాడు ఎన్నికల ముందు చేసినటువంటి ఆ ట్రాన్సాక్షన్ కారణం ఒకటి ప్రపంచ పటంలో ముఖ్యంగా ఈ దేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా ఉండాలి. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అనేక దేశాలు పోటీ పడ్డా కానీ తెలంగాణకే ఈ కార్ రేసింగ్ వచ్చింది అని అంటేనే అది కేటీఆర్ గారి కృషి వల్ల అనేటువంటి విషయం ప్రపంచానికి ఇప్పటికి తెలిసింది. మరి అటువంటి సందర్భంలో ఇవాళ ఆ కార్ రేసింగ్ని కొనసాగించాల్సినటువంటి ప్రభుత్వం కొనసాగించకుండా కేవలం కేసు పెట్టేటువంటి కుట్రలో భాగంగానే దాన్ని రద్దు చేసి కేసుని కేటీఆర్ గారి వైపు మలచడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మరి ఇటువంటి సందర్భంలో నిజానికి విచారణ చేయాల్సింది ఏసీబీ కావచ్చు, లేదు వారి ప్రోద్బలంతోటో, లేదు భారతీయ జనతా పార్టీ నాయకుల ప్రోద్బలంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవాళ ఈడీ ఎంటర్ అయినటువంటి సందర్భంలో విచారణ చేయాల్సింది ఏసీబీ ఈడీ అయితే దురదృష్టం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులే విచారణ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. వారు తాపకో మాట బాధ్యత కలిగినటువంటి వాళ్ళు, బాధ్యతగా మెసులుకోవాల్సినటువంటి వాళ్ళు అర్జెంటుగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయండి అని ఒక ఆయన అంటాడు, కేసీఆర్ గారు జైలు పోవాల్సిందే అని ఒక ఆయన అంటాడు, బాంబులు వేల్తే అని ఒక ఆయన అంటాడు. విచారణ అధికారులని ప్రభావితం చేస్తున్నటువంటి పద్ధతిలో ఇవాళ మంత్రులు కనిపిస్తూ ఉన్నారు. ఇంకో పక్క దురదృష్టం ఏంటంటే కొన్ని ఛానళ్ళు మాత్రమే వారే ప్రాసిక్యూషన్ చేస్తున్నట్టుగా, అసలు అందులోనే ఉండి ఒక ఆఫీసర్ లాగా ఇవాళ సమాజాన్ని పక్కదారి పట్టించేటువంటి పద్ధతిలో ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని ఒక ఛానలు, ప్రశ్నలతో కేటీఆర్ గారు ఉక్కిరిబిక్కిరి అవుతుండ్రని మరొకరు. నిజానికి ఈడీ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో చాలా కాన్ఫిడెన్షియల్గా కొంతమంది అధికారుల మధ్యలో జరిగేటువంటి ఆ విచారణ వీరికి తెలిసినట్టుగా ప్రొద్దున్నుంచి ఒక గందరగోళం, ప్రజల్ని గందరగోళం పరిచేటువంటి పద్ధతిలో చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. అది వాంఛనీయం కాదు అనేటువంటి మాట చెప్పదలుచుకుందాం. ఏదన్నా విచారణకు సంబంధించినటువంటి విషయాలు చెప్పాలంటే అయితే ఈడీ అధికారులు లేదు కేటీఆర్ గారు చెప్తారు, కానీ విచారణ మొత్తం కూడా కొన్ని మీడియా ఛానళ్ళు చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి ఇటువంటి సందర్భంలో మా నాయకుడు తప్పకుండా నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఎటువంటి కేసుకైనా భయపడకుండా ఏ విచారణ చేసినా నేను హాజరవుతానని చెప్పేసి ధైర్యంగా మొన్న 9వ తారీఖు నాడు ఏసీబీ కేసు కావచ్చు, ఇవాళ ఈడీ కేసుకు అటెండ్ అవుతున్నటువంటి సందర్భంలో తప్పకుండా మా నాయకుడు పోతున్నప్పుడు మా క్యాడర్ అంతా కూడా తప్పకుండా పోతుంది. సంఘీభావంగా పోయినటువంటి సందర్భంలో చాలా దుర్మార్గంగా మొన్నటికి మొన్న ఎటువంటి ఆంక్షలు లేకున్నటువంటి సందర్భంలో కూడా ఏసీబీ ఆఫీస్ నుంచి వెళ్ళి మా పార్టీ ఆఫీస్కు కారులో కేటీఆర్ గారు వస్తే వారి కారు వెంట కొంతమంది నాయకులు వస్తే వారి మీద అక్రమంగా కేసులు పెట్టడం అనేటువంటిది కక్ష సాధింపులో భాగము అనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం, వారితో పాటు ఆయన కారులో కూర్చుంటే వారి మీద పెట్టడం, వారితో పాటు మా నాయకుల మీద పెట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దాని కొనసాగింపుగా ఇవాళ కూడా ఈడీ ఆఫీస్ దగ్గర మా వాళ్ళు చాలా శాంతియుతంగా రోడ్డు పక్కన నిలబడి కేటీఆర్ గారు లోపల పోతున్నటువంటి సందర్భంలో వారికి సంఘీభావంగా నిలబడితే చాలామంది మా నాయకులని అరెస్ట్ చేసి ఇవాళ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. నిజానికి 2001 నుండి 2014 వరకు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళం. చట్టానికి లోబడి రాజ్యాంగానికి కల్పించినటువంటి హక్కును వినియోగించుకునే తెలంగాణని సాధించుకున్నటువంటి వాళ్ళం. ప్రజాస్వామ్యం మీద అత్యంత గౌరవం ఉన్నటువంటి వాళ్ళం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకున్నటువంటి వాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రం పోరాటం చేస్తే వచ్చినటువంటి రాష్ట్రం, ఈ రాష్ట్రం దురదృష్టం ఇవాళ దుర్మార్గుల చేతికి పోవచ్చు, కానీ ఇది అధోగతి పాలు కావద్దు అని కోరుకుంటున్నటువంటి వాళ్ళం. కాబట్టి ఎట్టి పరిస్థితుల విధ్వంసం వైపో, ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవల వైపో ఉసిగొల్పేటువంటి పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ ప్రభుత్వం కావచ్చు, ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శించి మా వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య.
వెంటనే అరెస్ట్ చేసినటువంటి మా నాయకులని వదిలిపెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టుగా స్పెక్యులేట్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, విచారణ తామే చేస్తున్నట్టుగా తామే విచారణాధికారులుగా భావిస్తున్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, విచారణ అధికారుల మీద ప్రభావితం చేసే పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి వారు కావచ్చు, ఇది మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కేసు నిజం నిగ్గుదేలేంత వరకు కూడా తప్పకుండా కేటీఆర్ గారు మొదటి రోజు ఏమైతే మాట్లాడినారో చివరి రోజు వరకు కూడా అదేవిధంగా చట్టానికి లోబడి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని వినియోగించుకొని మరి కేసు విచారణకు సహకరిస్తారు. కేటీఆర్ గారు వెంట తప్పకుండా ఎంటైర్ మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ 72 లక్షల మంది సైనికులు ఉంటారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దానికి తర్వాత చెప్తాడు ప్రభాకర్ అన్న. మిత్రులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో గత 13 నెలలుగా గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ఏ విధంగానైనా అది ఒక విధ్వంసకరమైనటువంటి పాత్రగా సృష్టించాలని కాంగ్రెస్ పార్టీ బహురూపుల వేషాలు వేస్తున్నదనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఫార్ములా ఈ రేస్కు సంబంధించి మా అధినేత మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద ఈ కేసు అక్రమంగా పెట్టడమే కాకుండా అవినీతి ముద్ర వేయాలని చాలా తపన పడుతూ ఉంది. 13 నెలలుగా బైనాక్యులర్లు పెట్టి అటు కాంగ్రెసు ఇటు బీజేపీ రెండు వెతుకుతూ ఉన్నాయి. కేటీఆర్ గారిది ఏమైనా దొరుకుతుందా, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలన్నా, కేటీఆర్ గారిని ఏం చేయాలనేటువంటి దాని మీద చాలా ఉత్సాహం ప్రకటిస్తూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి లేదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కేటీఆర్ గారే అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విషయాన్ని మీ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం.